నమస్తే. ఇదైతే మొయినాబాద్ డ్రగ్స్ కి సంబంధించి ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ కంటెస్టెడ్ ఎంపీ ఆహ్, ఆత్రం సుగ్నాగర్ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అక్క మీరు చెప్పండి, డ్రగ్స్ కి సంబంధించి మీరు ఒక మహిళలాగా ఏం చెప్తారు? ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఉండాల్సిన వాళ్ళే ఈ దానికి పాల్పడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రగ్స్ను ప్రోత్సహించారు. ఉపాధి అవకాశాలు కల్పించకుండా యూత్నంతా కూడా డ్రగ్స్ వైపుకు మళ్లించి కేటీఆర్ కూడా డ్రగ్స్ సేవించేటువంటి వ్యక్తి. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అట్లనే చేశారు. పిల్లలను అది తప్పు. వాళ్ళు మొన్ననే పేపర్లో మనం చూసాం కదా, మొన్ననే దొరికారు. వాళ్ళు కూడా డ్రగ్స్ కేసులో దొరకడం కూడా జరిగింది. ఆయన అన్ని అబద్ధాలు ఆడినా కానీ దొరికిండ్రు కదా, దొరకడం అనేది నిజం కదా అది. కాబట్టి అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రగ్స్ కు విపరీతంగా అలవాటు చేయడం అనేది జరిగింది. అప్పుడు ఎలాంటి కంట్రోల్ లేదు. అసలు ఎంతమంది పోయి ఎక్కడ చెప్పినా కానీ అసలు ఏం పట్టించుకోలేదు. అదే మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు అరే డ్రగ్స్ కు బానిసై ఎంతో మంది యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, యాక్సిడెంట్లకు పాల్పడుతున్నారు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు, వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి అనేసి డ్రగ్స్ ను నివారించాలనేసి దాదాపుగా ఎన్నో రకాలైనటువంటి చట్టాలు తీసుకొచ్చి మరి నివారణ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. ఇంకా కూడా చేస్తున్నాము, ఇంకా కూడా చేస్తారు. దాని తర్వాత కూడా డ్రగ్స్ ను నివారించడమే ఒక లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. తప్పకుండా అది ఏ విధంగా అయితే డ్రగ్స్ ను నివారించాలనేటువంటిది క్షుణ్ణంగా ఇది ఇంపార్టెంట్ విషయంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. సిద్ధంగా ఉన్నాము అనేసి మన డ్రగ్స్ టెస్ట్ కి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నాము, లేనిపోని వాటిని సృష్టించి కేటీఆర్ మీద రుద్దకండి అని చెప్పేసి అది తప్పు. ఆయనకు తెలుసు, ఆయన గుండె మీద చేసుకొని ఆయన మాట్లాడాలి. డ్రగ్స్ ను ప్రోత్సహించింది వాళ్ళే. ఇప్పుడు మేము సపోర్ట్ చేస్తాం మీకు కూడా, మీకు మేము అది ఇది అంటే అది అది కాని పని. ఆనాడు ఎందుకు ప్రోత్సహించిండ్రు? అలా ప్రోత్సహించి ఇట్లా వదిలేశారు. ఇప్పుడు అలవాటు అయిన బానిస అయిన పిల్లలు. అందుకని వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేసి ఏ విధంగా చేసేసి మనం పిల్లల్ని డ్రగ్స్ నుంచి బయటకు తీసుకురావాలనేసి చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. అంటే గతంలో కూడా కేటీఆర్ కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అంశంలో వేరే అమ్మాయిలతో లింక్ ఉంది, హీరోయిన్లతో లింక్ ఉంది అని చెప్పేసి మాట్లాడారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి సిగ్గు అనిపిస్తలేదా? వాళ్ళకు కూడా పెళ్ళాం పిల్లలు ఉంటారు కదా, కేటీఆర్ మీద ఇట్లా అసత్యపు ప్రచారాలు చేయడం ఎందుకు? ఉన్న వాస్తవాలు మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఇంట్లో నుంచే కూడా, వాళ్ళ ఇంట్లో నుంచే వాళ్ళ చెల్లెలు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా. మేమనేది కాదు ఇది. మాకు తీరిక లేదండి. మేము ప్రజల అభివృద్ధి అదే మేము చూసుకుంటున్నాం. కేసీఆర్ వాళ్ళతో ఉంటారు, వీళ్ళ మహిళతో మాకు అవన్నీ ఏం అవసరం లేదు. వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు, వాళ్ళే అంతా. మేము వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇవన్నీ మాట్లాడడానికి మాకు తీరిక లేదు. మాకు ప్రజల సమస్యలు కావాలి, ప్రజల అభివృద్ధి కావాలి. దాంట్లో మేము నిమగ్నమై ఉన్నాం. కానీ వీళ్ళ గురించి, వీళ్ళ ఫ్యామిలీ గురించి, వీళ్ళు చేస్తున్నటువంటి చెడ్డ పనుల గురించి మేము ఆలోచించట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు, వాళ్ళే అంత రాదంతం చేసుకుంటున్నారు. అది తప్ప మేమేం చేసుకోవట్లేదు. మాకు అవసరం లేదు. మా ఇంట్లో సంబంధించి పట్టించుకోకుండా మూసీ సుందరీకరణ, గాంధీ విగ్రహం అనేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. మేము మూసీకి కావచ్చు వ్యతిరేకం కాదు, కాకపోతే ప్రజలని కాపాడాలి, ప్రజలకి అన్యాయం చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు. అవునండి, మూసీ సుందరీకరణ చేస్తే తప్పేముంది? మొత్తం కంపులో ఉండాలనా? దాని పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుందరీకరణ చేయాలంటే దాంట్లో మూసీల పారేటి చెత్త చెదరం తీయండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. పేదల ఇళ్ల పైన ఎందుకు పడడం? అదే కదా, అదే మేము చేయబోతున్నాము. ఇప్పుడు మిషన్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. దుమ్ము ధూళి చెత్త అంతా తీసి పడేస్తారు. పడేయడంలో వాళ్ళంతా కూడా ఉంటారు, ప్రజలంతా కూడా దాని పక్కన ఉండేటువంటి వాళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళకు స్మెల్, వాళ్ళకు రోగాలు అవసరం ఇవన్నీ. దాని తర్వాత వాళ్ళకి ఎక్కడైతే సౌకర్యం ఉంటుందో, వాళ్ళు ఏ పనులు చేసుకొని బతుకుతున్నారో అలాంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు పూర్తి స్థాయిలో పేదలకు కల్పిస్తామనేసి మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు హామీ కూడా ఇవ్వడం జరిగింది. మేము పేదల గవర్నమెంట్ అండి ఇది, పేదల కొరకు ఉన్నటువంటి గవర్నమెంట్. వాళ్ళని ఎట్లా మేము పక్కన పడేస్తాం చెప్పండి? వాళ్ళ పొట్టను మేము కొట్టడానికి లేము. వాళ్ళ అభివృద్ధి చేస్తూనే దీన్ని సుందరీకరణ చేయాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకున్నాం. అంతే తప్ప ఈ మూసి నది వల్ల ఈ పేద ప్రజల పొట్టలు కొట్టాలి, ఈ పేద ప్రజలందరూ పోవాలనేటువంటిది అసలు అది వాళ్ళు మాట్లాడేటువంటి అబద్ధపు ప్రచారం. ఎందుకంటే మూసి సుందరీకరణ వల్ల వాళ్ళకి ఏమి అంటే మేము అప్పుడు చేయలేకపోయినాం. అక్కడ అదేంది ట్యాంక్ బండినప్పుడు అంత మట్టి పూడిక తీస్తామనేసి వాళ్ళు అట్లనే కోట్ల రూపాయలు పెట్టి వదిలేస్తారు కదా. ఇట్లనే మేము ఇక్కడ సుందరీకరణ చేయడం వల్ల వీళ్ళకి ఎక్కడ పేరు పోతుందో మా సీఎం గారికి అనేసి వాళ్ళ కుట్ర. అది తప్ప ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ సంక్షేమం కోరుకుంటాం, వాళ్ళ అభివృద్ధి కోరుకుంటాం, వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తాం. మూసీ సుందరీకరణ గాంధీ విగ్రహానికి సంబంధించి ఎంత అవుతుంది, దేనికి ఎంత రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. అక్కడ నైట్ టైం ఏర్పాటు చేస్తాం, ఉపాధి కల్పిస్తాం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఉపాధి ఎవరికి కల్పిస్తారు? నిరుద్యోగులు వచ్చి అక్కడ మిర్చి బండిలు, ఛాయ్ దుకాణాలు పెట్టుకోవాలని చెప్పేసి నిరుద్యోగులు అడుగుతున్న ప్రశ్న. అంటే సుందరీకరణ చేసిన తర్వాత గాంధీ విగ్రహాన్ని పెడతామని మేము చెప్పాం కదా. అంటే అక్కడ ఎవరైనా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కూడా ఉపాధి కల్పిస్తాం.
వాళ్ళకి ఇండ్లు లేకపోతే ఇండ్లు ఇవ్వడం, వాళ్ళు ఏమైనా ఉపాధి అక్కడ పనిచేసుకుంటూ ఉంటే ఆ ఉపాధి పనిలో వాళ్ళకి అభివృద్ధి చేయడం, ఇవన్నీ కూడా చేస్తాం మేము అక్కడ. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేమేం చేయమంటారు చెప్పండి. మేము చేసేది మాకు అభివృద్ధి అంతే. వాళ్ళు బాగుండాలి. గతంలో ఎట్లయితే పాపం అక్కడ ఉండి వేరే వేరే చోటికి వాళ్ళు పనులకు వెళ్ళేవాళ్ళు, అంటే ఇళ్లలో పనులు చేసడానికి వెళ్ళేవాళ్ళు. మేము అది కూడా కోరుకోవట్లేదు. ఇళ్లలో పనిచేయడానికి కూడా వాళ్ళకి అక్కడే ఏమైనా ఉపాధి కల్పించాలి. ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయాలా, ఆ క్యాంటీన్లో రకరకాలైనటువంటి వస్తువులు ఉండాలా, వచ్చే పర్యాటకులు వచ్చేటువంటి వాళ్ళకి వాళ్ళు కొనుక్కోవాలి, వాళ్ళకి అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళేమో అట్లనే పాచి పని చేసుకుంటా 5-10 రూపాయలకు ఆడఈడ బానిసలుగా బతకాలని వాళ్ళు చూస్తున్నారు. మేము వాళ్ళు దర్జాగా వాళ్ళు వాళ్ళ కాలం మీద వాళ్ళు బతకాలి. అది లేదా, అది తప్పండి వాళ్ళు మాట్లాడేది. ఇప్పుడు మరి ఎక్కడెక్కడ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బండి నడిపిస్తున్నారు, ఆటోలు నడిపిస్తున్నారు, దాన్ని ఎందుకు మాట్లాడట్లేదు చెప్పండి. అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు అక్కడ ఉపాధి కొరకు రాని, లేకపోతే లేదు, అంతే కదా. అది ఇప్పుడు చాలా మంది క్యాంటీన్లు అవి ఏర్పాటు చేసేసుకొని బతుకుతున్నారు కదా. అందరికి ఉద్యోగ అవకాశాలు ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి. ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చినాయి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఉద్యోగ అవకాశాలు లేక చదువుకున్న విద్యార్థులందరూ కూడా 30-40 సంవత్సరాలు వచ్చినాయి వాళ్ళకి. దాని తర్వాత ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. రాక రోడ్డు మీద పడ్డారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, క్యాంటీన్లు పెట్టుకుంటారు కదా, చాలా రకాలైనటువంటివి. మొన్న రాహుల్ గాంధీకి సంబంధించిన దిష్టి బొమ్మను బీజేపీ వాళ్ళు దహనం చేయడం జరిగింది. ఏదైతే పార్లమెంట్ సమావేశం నుంచి బయటికి రావడం, బయట కూర్చొని టీ తాగడం చెప్పి రాహుల్ గాంధీ వ్యవహార శైలికి సంబంధించి కూడా మాట్లాడారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే నాలుక చీరేస్తాం. ఎందుకు అంటే రాహుల్ గాంధీ గారి కుటుంబము ఈ దేశ అభివృద్ధి కొరకు, ఈ దేశ ప్రజల కొరకు ప్రాణ త్యాగం చేసినటువంటి కుటుంబం. ఖబర్దార్, రాహుల్ గాంధీ గారి గురించి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మర్యాద ఉండదు. రాహుల్ గాంధీ గారు అట్టడుగు వర్గాల వాళ్ళు ఆకాశం ఎత్తెదగాలి, ఈ దేశం అభివృద్ధి జరుగుతుందనేసి కోరుకునేటువంటి వాళ్ళు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఎక్కడ అభివృద్ధి చేయాలా, ఎవరు అభివృద్ధి అయిన ప్రజలు ఎవరు, అభివృద్ధి కాని ప్రజలు ఎవరు, ఎవరికి ఎలాంటి ఫలాలు అందించాలనేసి అతను గొప్ప ఒక పుస్తకం రాసి అతను ఏ విధంగా చేయాలనేటి ఒక లక్ష్యం పెట్టుకున్న వ్యక్తి. మీరు ఏ లక్ష్యం పెట్టుకున్నారు? చిన్న పోరాన్ని కొట్టి పెద్ద పోరానికి పెడుతున్నారు మీరు. ఈ విధంగా అంటే అభివృద్ధి చేసేటోళ్ళకే చేస్తున్నారు, కానీ అలా కాదు. మా రాహుల్ గాంధీ గారు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఉన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడితే నాలుకే ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం మేము అనేసి మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఒక నిజాన్ని, ఒక నిజాయితీ, ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కావాలని కొట్లాడేటువంటి వ్యక్తి. నేను అభివృద్ధి కావాలి, నేను ప్రధానమంత్రి కావాలి, నేను ఇంకోటి కావాలి, నా వాళ్ళంతా, నా కుటుంబం అంతా కూడా పదవుల్లో ఉండాలనేటువంటి కోరుకునే వ్యక్తి అస్సలు కాదు. మీరు సంపద మా దగ్గర ఉండాలా, దేశ సంపద అంతా కొల్లగొట్టాలా, ఉన్నోళ్ళే ఈ దేశాన్ని పరిపాలించాలా, ఇలాంటి లక్ష్యము, ఇలాంటి దొంగ ఆలోచన మీది. కానీ మా రాహుల్ గాంధీ గారిది కాదు. రాహుల్ గాంధీ గారిని అనేటప్పుడు ఒకసారి మీ గుండెల మీద చేసుకొని మీరు మాట్లాడవలసిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్, రండి డిబేట్ కూర్చుందాం. ఏమైనా ఉంటే డిబేట్ కూర్చుందాం రండి. రాహుల్ గాంధీ కుటుంబం ఎంత దోచుకుందో, మీరెంత దోచుకున్నారో రండి. కనీసం వాళ్ళ కుటుంబ త్యాగం అంతా చేసి ఇప్పటికి కనీసం ఇల్లు లేనటువంటి పరిస్థితిలో రాహుల్ గాంధీ కుటుంబం ఉంది. మీరు ఎక్కడ పడితే అక్కడ భూములు, ఎక్కడ పడితే అక్కడ జాగాలు, ఇక్కడ కాకపోతే అమెరికాలో కూడా కొనుక్కొని మీరు చేస్తున్నారు. మాకు సంపాదన లేవండి. మీరు వాళ్ళ సంపాదనకున్న వాళ్ళ సంపాదనకి ఒకసారి మీరు డిబేట్ కూర్చుందాం మనం. అట్లా ఏదైతే అసెంబ్లీకి సంబంధించి హరీష్ రావు కూడా మాట్లాడడం జరిగింది. ఇది మూడో బడ్జెట్ కి సంబంధించిన సమావేశం. ఇప్పుడైనా ఆరోగ్య గ్యారెంటీకి సంబంధించి బడ్జెట్ విషయాలు అక్కడ మాట్లాడాలి అని చెప్పేసి కూడా హరీష్ రావు రాష్ట్ర సంపద అంతా కూడా కొల్లగొట్టిండ్రు. హరీష్ రావు కావచ్చు, అప్పుడు హరీష్ రావు వాళ్ళు కేసీఆర్, కేటీఆర్, కవిత, వీళ్ళంతా ఒక కుటుంబ సభ్యులు కదా. రాష్ట్ర సంపద ఏదైతే ఉందో కుటుంబ సభ్యులకే తింటే తరగని ఆస్తి, తరతరాలు తింటే తరగని ఆస్తిని సంపాదించుకొని ఫామ్ హౌజులు కట్టుకొని పడుకొని ఉన్నటువంటి బాపతి వాళ్ళది. మేము 6 గ్యారెంటీలు ఇచ్చింది వాస్తవం అది. అయితే మేము అవును, మేమేం చేస్తున్నాం తెలుసా? ఫ్రీ బస్ ఇచ్చినాం, 500లకు సిలిండర్ అన్నాం, అది ఇచ్చినాం. 200 యూనిట్ కరెంట్ ఫ్రీ అన్నాం, అది ఇచ్చినాం. మహిళలను కోటేశ్వరులు చేయాలనేసి వడ్డీ లేని రుణాలు అన్నాం, అది ఇచ్చినాం. రైతు రుణమాఫీ అన్నాం, అది ఇచ్చినాం. రైతు భరోసా అన్నాం, అది ఇస్తున్నాం. ఇంకా చాలా కొన్ని రకాలైనటువంటి ఉండొచ్చు, కానీ మేము రేషన్ కార్డు ఇచ్చినాం. రేషన్ కార్డు ఇచ్చి ఈరోజు పేదలకి మా రేషన్ కార్డు ద్వారా బియ్యం తీసుకుంటున్నారు. సన్న బియ్యం ఇచ్చినాం మేము. అప్పుడు దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకొని 4 కిలోలు 2 కిలోలు వస్తే 4 రోజులు తిని పస్తులు ఉండేటువంటి పరిస్థితి. అప్పుడు
కానీ ఇప్పుడు కడుపు నిండా బియ్యం అన్నం తింటున్నారు మా ప్రజలు, పేద ప్రజలందరూ కూడా. 2,500 రూపాయలు వాళ్ళైతే ఎన్ని రకాలు చెప్పారు తెలుసా? ఆ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు, డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు, 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పారు, దళితులకు 10 లక్షల డబ్బులు అని చెప్పారు. చాలా రకాలైనటువంటి ఇంటికొక నల్ల అన్నారు, ఇంటికొక ఉద్యోగం అన్నారు. వాళ్ళ హామీలు చూస్తే అందరు నవ్వుతారు ప్రజలు తెలుసా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు, కానీ వాళ్ళకు నాలుక ఎటంటే అటే అన్నమాట. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి లేదు. అందుకనే మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, ఆకలి ఉండకూడదని. అప్పుడు అన్ని మేనేజ్ చేయాలి. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనేసి అంటారు కదా. అదే సామెతకి సంబంధించి ఒక తండ్రిగా అన్ని బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ఒక ఫ్యామిలీని చూసుకోవాలి, అప్పులు కట్టాలి కదా అని చెప్పి ఎగ్జాంపుల్ గా చూపిస్తారు. అవును, వాళ్ళేమో ఫామ్ హౌస్లు కట్టుకొని ఆస్తులు చంపుకొని సంపాదించుకొని ప్రజల సంక్షేమము కొరకు ఖర్చు పెడితే మేము కడతాం, దానికి మేము కాదనట్లేదు. తండ్రి పాత్ర తప్పకుండా పోషిస్తాం. మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు తండ్రి పాత్ర కాదు, తాత పాత్ర కూడా పోషిస్తున్నారు. అంత కష్టపడుతున్నారు తెలుసా. ఈ ముఖ్యమంత్రి ఏంటన్నా ప్రజలు తిరిగిండా? మా ముఖ్యమంత్రి నిత్యం ప్రజలు తిరుగుతున్నారు, మా మినిస్టర్లు ప్రజలు తిరుగుతున్నారు, మా ఎమ్మెల్యేలు ప్రజలు తిరుగుతున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు, బుక్ బట్టి రాసుకుంటున్నారు. వీళ్ళ మోకాలకి ఎప్పుడన్నా పని చేస్తారా వాళ్ళు? మేము ఏమంటున్నాము, మీరు అప్పులు చేశారు, దేని కొరకు అప్పులు చేశారు? మీరు ఈ రాష్ట్ర సంపద అంతా కూడా కొల్లగొట్టి మీరు మీ కబ్జాల కొరకు, మీ సంపద కొరకు అప్పులు చేశారు కదా. అది మా బాధ. ప్రజల అభివృద్ధి కొరకు అప్పులు చేస్తే మేము కట్టేది, అది మేము మాట్లాడేది. అందుకనే అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది లేదు. ఇక్కడ మహిళలకు గౌరవం ఉంది, ప్రజల అభివృద్ధి చేస్తున్నాం, మేము ప్రజల పక్షాన ఉండే మా ప్రభుత్వం.